దేవుని నామానికి స్తోత్రం. అందరికీ నా మరణాత అండి. మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యం చదువుకుందామండి. 65వ దావీదు కీర్తన 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించున్నాము తండ్రి. అయ్యా, గత వత్సరం అంతా ప్రభు మా మీద నుంచి గతింపచేసి ప్రభువా నాయన నూతన వస్త్రములను అడుగు పెట్టించిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. అయ్యా నాయన ప్రభువ, మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వందనాలు ప్రభువ. అయ్యా, ఏ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచనయ్యున్నారో ప్రభువ, ఏ వాక్యము ద్వారా ప్రభు మమ్మల్ని తండ్రి నాయన నిలవబెట్టనయ్యున్నారో ప్రభువ తండ్రి, అట్టి వాక్యాన్ని ప్రభు మీరు అందించండి తండ్రి. స్తోత్రాలు ప్రభువ. ప్రతి బిడను బలపరచండి నాయన. ఈ సంవత్సరంలో ప్రభువ తండ్రి నాయన అయ్యా మీరు ప్రభు మేము ఎలాగో నడుచుకోవాలో ప్రభు, అట్టి మాటలు మాకు ప్రభు మీరు అందించి తండ్రి మీరే మహిమ పొందుమని త్వరగా రా, నేను యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అంటే, ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అంటే గనుక అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దయ ఉన్నదండి, ఆయన అనుగ్రహం అది. ఇప్పుడు చాలా మంది పిల్లలైన వారు, పెద్దలైన వారు బహుమానాలు పొందుకుంటారు, కిరీటాలు తీసుకుంటారు, అలాగే ట్రోఫీలు అందుకుంటారు. ఇవి పొందుకోవాలి అంటే గనుక వారి శక్తి సామర్థ్యాలు కొంచెం ఉపయోగించాలి. రన్నింగ్ రేస్ లో వారు ఉన్నారండి, వారు గమ్యాన్ని చేరుకోవాలంటే, వారు విజేతలుగా నిలబడాలి అంటే ఏం చేయాలి? వారు బలంగా పరిగెత్తాలి, తన తోటి వారి కంటే ఇంకా ముందుగా వెళ్ళాలి. కాబట్టి వారికి ఉన్న శక్తినంతా ఉపయోగించాలి. అప్పుడే వారు విజేతగా నిలబడతారు. వారి శక్తిని ఉపయోగించడంతో పాటు దేవుని ఆశీర్వాదం కూడా ఉంటే విజేతలు అవుతారు. అలాగే విద్యలో మంచిగా ఫస్ట్ ర్యాంకులో ఉండాలనుకోండి, అలాగే స్టేట్ ఫస్ట్ అలాగే ర్యాంకులు వస్తాయి కదా, ఇలా మంచి ర్యాంకులు రావాలి అంటే వారు బలంగా చదవాలి, వారి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా కూడా పొందుకోవాల్సి. ఎందుకంటే దేవుని దగ్గర జ్ఞానం పొందుకోవాలి. అలాగే వారు పొందుకున్న జ్ఞానంతో వారు చదవాలి. అలా చదివి వారు మంచిగా అక్కడ ఎగ్జామ్స్ రాయగలిగితే అప్పుడు వారికి విజేతలుగా వారు నిలబడతారు. అంటే ఈ ఒక విజేత స్థానంలోనికి నిలబడాలి అంటే గనుక ఏమైనా బహుమానాలు మనకి రావాలంటే వారి శక్తిని ఉపయోగించాలి, దేవుని ఆశీర్వాదం తోడుండాలి. కానీ నూతన వస్త్రంలోనికి అడుగు పెట్టాలి అంటే గనుక మన శక్తి కాదండి కావాల్సినది. ఏంటి అంటే దేవుని దయ కావాల్సి ఉన్నది, దేవుని అనుగ్రహం కావాల్సి ఉన్నది. ఆయన దయ మనకు ఉంటేనే మనం నూతన వస్త్రంలో అడుగు పెడతాం. అంటే నూతన వస్త్రాన్ని మనకి అంటే సంవత్సరాన్ని దేవుడు మనకి ఆయుష్గా ఇచ్చి ఉన్నారు. ఎంతో మంది గతించిపోయారు, ఉన్నవారు గతించిపోయారు, పెద్దలైన వారు గతించిపోయారు, మంచి స్థితిలో ఉన్న సంపన్నులైన వారు గతించిపోయారు. కరోనా సమయంలో మనం చూస్తే ఎంతమంది అండి, అసలు ఎవరు చనిపోయారో కూడా మనకి తెలియని పరిస్థితి అయిపోయింది. ఆ సమయంలో గొప్ప గొప్ప వారు హాస్పిటల్లో డబ్బును ఖర్చు పెట్టగలిగేటువంటి స్థితి కలిగిన వారు కూడా ఆ సమయంలో వైద్యము కూడా వారికి సహకరించలేనంత భయంకరమైన స్థితిలో వారు మార్చబడిపోయారు, గతించిపోయారు కదా. కానీ దేవుడు మనల్ని అలాంటి స్థితిలో లేకుండా ఈ సంవత్సరాన్ని మనకి దానముగా దయచేసి ఆయన ఆశీర్వాదములతో నింపుకున్నారు అంటే గనుక ఆయన ఆయుష్ మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చినటువంటి నూతన సంవత్సర దీవెన మన పట్ల నెరవేర్చబడాలి అంటే గనుక ఆయన ప్రణాళిక ప్రకారం మనం నడుచుకోవాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఒక ధనవంతుడు కనిపిస్తూ ఉంటారండి. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుని భూమి చాలా సమృద్ధిగా పండేసిందండి. అంటే అతని భూమి పంట విస్తారముగా దేవుడు ఆశీర్వదించారు. కాబట్టి అతని పంట దాచిపెట్టుకోవడానికి అతని దగ్గర ఉన్నటువంటి స్థలము సరిపోలేదు. అంటే అతని కొట్లు సరిపోలేంతగా ఉన్నాయండి. అంత
విస్తారమైన పొలము పంట వచ్చినప్పుడే అప్పుడు ఈయన అనుకుంటాడు కదా ధనవంతుడు, నాకు చాలా పంట వచ్చేసినది, నా దగ్గర ఉన్న కొట్లు సరిపోవు కాబట్టి ఆ కొట్లను విప్పేసి మరొక పెద్ద కొట్లు కట్టించుకొని ఆ వచ్చినటువంటి ఆ పంటనంతా దాచిపెట్టుకుంటాను అనుకున్నాడు. అలా చేద్దామని ఆలోచించుకుంటూ మరలా అనుకుంటున్నాడు కదా. తరువాత, నా ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, అనేక సంవత్సరములకు సరిపడా విస్తారమైనటువంటి ఆస్తి నీకు దాచబడి ఉన్నది, అంటే సమకూర్చబడి ఉన్నది. ఇప్పుడు ఇతనికి దేవుడు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు దీన్ని సక్రమమైన పద్ధతిలో ఇతను ఖర్చు పెట్టుకోవాలి, కానీ దాచిపెట్టుకునేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఈ ధనవంతుడు. బేదలైన వారికి ఇవ్వచ్చు కదా, కొంచెము ఆహారం లేని వారికి ఇవ్వచ్చు కదా దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించినప్పుడు. కానీ అది దాచిపెట్టుకోవడానికి చాలా సంవత్సరాలకి అతను ఊహించుకుంటూ ఉన్నాడండి. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. ఎంత డాంబికంగా ఇతను ప్రవర్తిస్తున్నాడో చూడండి. తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము. ఇంకా మనకి ఏమి వద్దు, తింటము, త్రాగడము, సంతోషించడము, సుఖించడం, ఇదే చేద్దాము అని తన ప్రాణంతో తను చెప్పుకుంటుంటే అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, వెర్రివాడా, ఎంత గొప్పగా సంబోధించాడో చూడండి. వెర్రివాడలా ప్రవర్తించాడు నిజంగా ఆయన. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఏం చేస్తారు? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే గనక నీ సంపాదన అంతా ఏం చేస్తావు, ఎవరికి ఇస్తావు అని అతన్ని ప్రశ్నించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేసేది ఏమిటి అంటే, ఎంత ఉన్నా, ఎంత సంపాదించుకున్నా, ఎంత ఆస్తిని కూడబట్టుకున్నా సరే ఆయన ఆయుష్ లేనిదే, నీకు ఆయుష్ను వరముగా ఇవ్వనిదే నీవు ఈ జీవితం, ఈ లోకంలో నీవు బ్రతకలేవు. కాబట్టి ఆయన ఇచ్చిన దాన్ని, ఆయన ప్రణాళిక చొప్పున మనము ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే గనుక, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రంబని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది. చూసారండి, దేవుడు అక్కడ పలుకులు మనం ఆలోచన చేస్తే గనుక, రేపైనా నేడైనా వేరే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి సంపాదించేద్దాం అనుకుంటున్నారు. అంటే మీ ఊహలు మీరు వేసేసుకుంటున్నారు, మీ ఆలోచన ప్రకారం మీరు నడవాలనుకుంటున్నారు. కానీ మీ జీవమేపాటిది అంటున్నాడు ఆయన. కొంతసేపు కనబడి అంతలో ఆవిరిమైపోయేంటి జీవితాలు మీవి. అలాంటి జీవితాలు కలిగినటువంటి ఈ మీరు ఏం చెయ్యాలి అంటే, దేవుని చిత్తమేదో దాని ప్రకారమే మీరు నడవాలి. కానీ మీ ఆలోచన, మీ సొంత జ్ఞానం ఉపయోగిస్తే అది ఫలింపులోనికి రాదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. తర్వాత వచనంలో అంటారు, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది చేతుమని చెప్పుకోవాలి. దేవుని చిత్తంలో ఉంటేనే ఏది చెయ్యాలన్నా సరే సాగుతుంది. ఆయన చిత్తమైతే మనము బ్రతికి ఉంటే అలా సంపాదించగలముగానే మాట మనకి రావాలి. మన సొంత ఆలోచనతో, సొంత బుద్ధితో యేసు ప్రభుని మనం చేరలేము, అలాగే మన గమ్యాన్ని మనం చేరుకోలేము. ఎప్పుడైతే ప్రభువా నీ చిత్తమే నా చిత్తము, నీ ఆలోచనే నా ఆలోచనగా నేను మార్చుకుంటానని చెప్పి దేవుని చిత్తానుసారమైన స్థితిని మనము కలిగి ఉంటామో అప్పుడే మనకు ఫలింపు వస్తూ ఉంటది. ఇస్సాకు గారి విషయంలో మనం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనంలో ఉంటూ ఉన్నది. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పి ఉన్నారు ఇస్సాకు తోటి, నీవు గెరారు దేశంలోనే ఉండమని చెప్పి ఉన్నారు. ఆ దేవుని మాట ప్రకారము గెరారు దేశంలోనే ఉన్నాడు. విత్తనము వేశాడు, పొలములో 100 ఫలం పొందుకొనగలిగాడు ఆ వత్సరము. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక
ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎందుకు? దేవుని ఆశీర్వాదము ఉంటే గనుక గొప్పవారిగా మనం మార్చబడతాము. దేవుని చిత్తాన్ని తన చిత్తముగా మార్చుకున్నాడు ఇస్సాకు. దేవుని మాట తన మాటగా అంగీకరించుకున్నాడు ఇస్సాకు. కాబట్టి ఆ సంవత్సరము 100 ఫలము పొందగలిగాడండి. అక్కడ ఉన్న ఫిలిష్తీయులు ఇస్సాకును చూచి అసూయపడ్డారు. అంటే ఎప్పుడు అసూయపడతారు ఎదుటివారు మనల్ని చూచి? మనం సంపన్నులుగా మార్చబడినప్పుడే కదా, మనము వారి దృష్టిలో గొప్పవారిగా కనపడినప్పుడే కదండి ఎవరైనా నిన్ను చూసి అసూయపడతారు. అలా అసూయపడే స్థితిలోనికి మార్చబడగలిగింది ఇస్సాకు జీవితం. అంటే దేవుడు ఇస్సాకును ఎంతగా ఆశీర్వదించారో. ఈ నూతన వత్సరంలో దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు. నూతన కార్యం నీ పట్ల చేస్తానంటున్నారు. ఎన్నో అద్భుతాలు నీ పట్ల జరిగిస్తానంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని వినిచిన్న ప్రియ దేవుని సంగమా, నూతన సంవత్సరంలో నూతన కార్యంలో నీ జీవితంలో దేవుడు చేయబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెబుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో కార్యములు నీ పట్ల చేయడానికి ఆయన ముందుకు వస్తున్నారు. ఎలాగైతే ఆ సంవత్సరము ఇస్సాకు పంట వృద్ధిలోనికి వచ్చి ఉన్నదో, ఈ 2026వ సంవత్సరంలో నీవు ఏ పని అయితే తలపెట్టి చేస్తూ ఉంటున్నావో, ఏ విషయంలో దేవుడు ఆశీర్వదించాలని, వృద్ధి కలగాలని, సమృద్ధి కలగాలని నీవు కోరుకుంటున్నావో, అట్టి సమృద్ధిని దేవుడిస్తున్నారు. నీ కోరిక యావత్తు సఫలము చేస్తానని సెలవిచ్చిన దేవుడే ఈ సమయమున నేరుగా నీతో మాట్లాడుచూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టార్జితం నీవు అనుభవిస్తావంటున్నారు. నీకు వృద్ధినిస్తానంటున్నారు. కాబట్టి అట్టి వృద్ధి కలిగిన జీవితంలో నీవు అడుగు పెట్టడానికి ప్రయత్నము చెయ్యి. మరిటి వృద్ధి నీకు కలగాలి అంటే దేవుని ప్రణాళిక ప్రకారం నువ్వు నడుచుకో. దేవుని చిత్తము ప్రకారం నువ్వు నడుచుకో. ఆయన చిత్తానుసారమైన మార్గంలో నీవు నడుచుకుంటే గనుక సమస్తమైన ఈవులు నీకు ఆయన ధారాళముగా ఇస్తారు. సర్వ శరీరులకు దేవుడు నేనంటున్నారు ఆయన. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే సర్వ శరీరులకు దేవుడను నేను, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నారు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఎన్నో మహోపకారములు ఆయన నీ పట్ల చేయబోతున్నారు. ఇది ఎలా సాధ్యము అనుకుంటున్నావేమో. నా స్థితి ఇలాగున ఉన్నది, నేను ఎలా బయటకి రాగలను, నేను ఎలా వృద్ధిలోనికి రాగలను అని నీ వ్యాపారము నిమిత్తము నీవు బాధపడుతున్నావేమో. నిన్ను వృద్ధి చేసే దేవుడు, నీ జీవితంలో నిన్ను ఘనుడిగా నిలబెట్టే దేవుడు, ఘనమైన రాలిగా నిలబెట్టే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. నీకు తోడయ్యున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. నీ చెయ్యి పట్టుకొని నీ వెన్నుతటి నడిపించే దేవుని హస్తము వైపు నీవు చూడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమస్తము సాధ్యమే అని నీవు ధైర్యము కలిగి జీవించు. ఇశ్రాయేలు నడుస్తూ ఉన్నప్పుడే ఎర్ర సముద్రం ఎదుర ఉన్నది. వెనకాల ఫరో సైన్యము తరుముకుంటూ వచ్చేస్తూ ఉన్నది. మరి అలాంటి సమయంలో ఎంత భయపడిపోతున్నారండి వారు. ముందుకు వెళదామంటే సముద్రంలో మునిగిపోతారే, వెనక్కి వెళ్ళిపోదామంటే ఫరో సైన్యం ఉన్నదే. మరి ఏం చేయాలి, ఏంటి మా ప్రయాణము అని కంగారు పడిపోతున్న సమయంలో మహోపకారమైనటువంటి కార్యము, ఊహించని కార్యము అక్కడ దేవుడు చేయలేదా? ఒక్కసారి ఆలోచించి ప్రియ దేవుని సంగమా, ఎర్ర సముద్రమే 2 పాయలుగా మార్చబడినది, 2 పాయలుగా చేయబడి దారి వచ్చేసినది వెళ్ళడానికి. సంతోషముగా వారు ఆ మార్గంలో ప్రయాణించగలిగారు. అంటే సముద్ర మార్గము వేయబడిందంటే ఎంత ఆలోచించినా కూడా అది మానవులకైతే అసాధ్యమైన కార్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆ మార్గంలో వారు నడిచి వెళ్ళిపోయారు. అంటే
పరిష్కారము కాని సమయంలో నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి పరిష్కారమైన మార్గము చూపించేవాడు ఆయన. ఏ శ్రమలో నీవు ఉన్నా సరే, నీవు శ్రమలో దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడే నీ మనవిని ఆలకించి నీకు ఉత్తరమిచ్చే దేవుడు ఆయన. నీ శ్రమలో ఏం చెయ్యాలో తోచని సమయంలో నీకు మార్గమును చూపించేవాడు, నీ మార్గాలు సరళము చేసేవాడు ఆయన. నీకు రహదారిని ఏర్పాటు చేసే దేవుడు, సమృద్ధిగా నిన్ను దీవించువారు ఆయన. కాబట్టి అసాధ్యమైన కార్యములు సుసాధ్యము చేసే శక్తిమంతుడైన దేవుని నీవు కలిగి ఉన్నావు. అంతకు మించి మనకేమి కావాలండి? గొప్ప దేవుని యొక్క నామములో మనమున్నాము. ఆశీర్వదించే దేవుని హస్తంలో చాటును మనమున్నాము. కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడే పరిష్కారం కాని నీ సమస్యను పరిష్కరించబోతున్నాడు ఈ వస్త్రములో. హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యము కాని నీ సమస్యను సాధ్యపరుస్తూ ఉన్నారు. గందరగోళముగా ఉన్న నీ హృదయాన్ని నెమ్మది పరుస్తూ ఉన్నారు. ఎలాగునో తెలుసా? నీ సూర్యుడు ఇంకను అస్తమించాడు, నీ చంద్రుడు ఇంకను క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉండును. దేవుడే నీకు వెలుగుగా మార్చబోతున్నాడు. ఆయన వెలుగు నీ కుటుంబంలో ఉంటుంది. ఆయన ప్రకాశత నీ మీదకు వస్తున్నది. ఆయన వెలుగు నీకుంటే చీకటి అనేది నీ దరి చేరదు. కాబట్టి అంధకారంలో నీ ఉన్నావేమో, ఆయన అంధకారాన్ని తీసివేసి ఈ వత్సరములో నిత్య వెలుగుగా నీకు వెలుగునివ్వబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగును అందుకో ప్రియ దేవుని బిడ్డ. ఆయన వెలుగులో నీవు నివసించు. నీ దుఃఖ దినములని సమాప్తములగుతాయి. ఏ దుఃఖములో నీవు ఉన్నా సరే నీ అంగలార్పును నాట్యముగా మార్చబోతూ ఉన్నారు. కాబట్టి నీ దుఃఖ దినములన్నీ సమాప్తము చేసి సంతోషము, సమాధానము, ఆయురారోగ్యాలతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పిన రీతిగానే నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నానన్నారు. కాబట్టి మనందరికీ దేవుడైనటువంటి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రము కాదమ్మా. దయ కలిగిన దేవుడు. ఆయన దయ లేనిదే మనము ఒక్క క్షణము కూడా బ్రతకలేము. మనము జన్మించక పూర్వమే మనకి ఏం అవసరమో అన్నీ ఆయన అమర్చి పెట్టేశారు కదా. వెలుగునిచ్చారు ఆయన. ఎందుకంటే చీకట్లో కాసేపంట్లోకే అస్సలు ఉండలేమండి. వెలుగు కావాలి. మరి కావలసినటువంటి వెలుగును ఆయన మనకు అనుగ్రహించారు. అలాగే గాలినిచ్చారు, భూమిని, అలాగే నీరు లేనిదే ఆహారం తినకపోయినా కొన్ని రోజులు బ్రతకొచ్చేమో, కానీ నీరు లేనిదే బ్రతకగలమా? లేదే. మరి అట్టి నీటిని ఇచ్చినారు దేవుడు. అలాగే వృక్షాదునిచ్చారు. ఆ వృక్షం నుంచి వచ్చే పంటనే కదా మనం తింటున్నాము, జీవిస్తున్నాము. అలాగే వృక్షాల నుంచి మనకి వచ్చే ఆక్సిజన్ మనం పీలుస్తున్నాము కదా. అలాగుననే జీవరాశులు ఇచ్చారు, వెండి బంగారాలు ఇచ్చారు. ఇవన్నీ మనకి మనం జన్మింపక పూర్వమే ఖనిజాలు ఇవన్నీ భూమిలో అయినా దాచిపెట్టేశారు కదండి. మరి ఇన్ని మనకి ముందుగానే ఇచ్చిన దేవుడే మనల్ని ఆయన చిత్తానుసారముగా నడిపించుకోడా, బలపరుచుకోరా? అయితే మనము చేయాల్సినది ఆయన దయను మనం సంపాదించుకోవాలి. ఆయన ప్రణాళిక ప్రకారం మనం నడుచుకోవాలి. దయ కలిగిన దేవుడు కాబట్టి మనం పుట్టక ముందే, మనల్ని రూపొందించక ముందే, మనల్ని సృష్టించక ముందే మనకు కావలసినవన్నీ అమర్చి పెట్టేశారు ఆయన. అలాగునని నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, నీ దేవుడని యెహోవాను నేనే అంటారు. నీ దేవుడని యెహోవాను నేనే. దేవుడు ఎలాంటి వారండి? పరిశుద్ధుడైన దేవుడు. మరి మానవులను మనము జనమం నుండి పాపులమే. మరి పరిశుద్ధుడైన దేవుడికి పాపులను మనతో ఏమి సంబంధం ఉంటుందండి? ఇప్పుడు ఎవరైనా మురుకు చేసేసుకుని బట్టల నిండా చాలా మురుకుగా ఉండి మన ముందర నిలబడ్డారనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి మనం నిలబడగలమా? వారి దగ్గర చాలా వాసన వచ్చేస్తూ ఉంటుంది, చాలా బ్యాడ్ స్మెల్. ఇంకా ఆ స్మెల్కి మనం అక్కడ నిలబడలేని పరిస్థితిలో ఉండొచ్చు. మరి అప్పుడు మనం ఏం చేస్తామండి? అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతారా లేదా? లేకపోతే పర్వాలేదులే మనలాంటి మనిషే కదా ఉంటున్నారా? అలా ఉండడానికి ఇష్టపడరు ఎవరు కూడా. కానీ మనము అలాంటి భయంకరమైన హీన స్థితిలో ఉన్నా సరే మనల్ని ప్రేమించి పరిశుద్ధుడైన దేవుడు
మన హస్తము పట్టుకోవడానికి ముందుకొస్తూ ఉన్నారు. అలాంటి జాలి కలిగిన దేవుడు అండి దేవాది దేవుడు. ఆయన దయను మనము అందుకొనవలసిన వారమై ఉన్నాము, పొందుకొనవలసిన వారమై ఉన్నాము. అలాగే ఇంకా చూసినట్లయితే పడమటికి తూర్పెంత ఎడమో అలాగున మన పాపాన్ని ఎడముగా చేసి ఉన్నారు. ఆయన ఎడముగా చేసి ఉన్నారు అంటే అంత దూరపరిచేస్తారు. ప్రభువా నన్ను క్షమించుమని నీవు ప్రార్థన చేస్తే, నీ పాపాన్ని ఒప్పుకుని తప్పుకుంటే గనుక మరలా ఆ పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోరండి. ఇప్పుడు ఎవరైనా సరే మనం ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించమని మన దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, మనం క్షమిస్తాము. ఎందుకంటే ప్రభు చెప్పి ఉన్నారు, మీరు క్షమించాలి అని దేవుడు చెప్పి ఉన్నారు. దేవుని మాట ప్రకారం మనం క్షమిస్తున్నాము. కానీ వారు మరలా మనకి ఎప్పుడైనా కనిపించినప్పుడు వారు మనం క్షమించేసినా సరే వారు మన పట్ల చేసినటువంటి ఆ తప్పు మనకి గుర్తొస్తానే ఉంటది. వస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి. గుర్తొస్తుంది. మన మనసుకి ఒక్కొక్కసారి కొంచెము బాధ అనిపిస్తుంది. అయ్యో, ఆ రోజున వీళ్ళు నన్ను అలా చేస్తారు కదా, నా పట్ల అలాంటి కార్యం చేశారు కదా, నన్ను ఇలాగా హీనంగా చేశారు కదా, లేదంటే నన్ను ఇలా మాట్లాడుకున్నారు కదా నా పట్ల అని గుర్తొస్తాయి. క్షమించినా సరే అప్పుడు వాళ్ళని మన పైకి బాగా మాట్లాడినా కొంచెం మనసులో కొంచెం గుచ్చుకుంటది. కానీ మనం ఎంత భయంకరమైన పాపములో ఉన్న దేవా నన్ను క్షమించమని ఆ పాపాన్ని విడిచిపెట్టేయాలండి. ఆ పాపములో ఉండి క్షమించమంటే మాత్రం కుదరదు. పాపాన్ని విడిచిపెట్టేసి మరలా పాపము జోలికి వెళ్లకుండా ప్రభువా నన్ను క్షమించుమని మనం దేవుని పాదాలు పట్టుకుంటే గనుక క్షమించే దేవుడు అలాగుననే ఆ పాపమును మరలా జ్ఞాపకము చేసుకోనని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి. ఎంత గొప్ప దయ కలిగిన దేవుడు, ఎంత గొప్ప జాలి కలిగిన దేవుడు. అట్టి దేవుని దయా జాలిని మనం పొందుకొనగలిగిన వారమైనాము. అందుకోవాలండి. ఆయన దయను మనము అందుకొనగలగాలి. ఆయన మన పాపాలు క్షమించే దేవుడు. పాపాలకి మనకి ఇంక ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోనన్నాడు. కాబట్టి ఆయన కృపను మనము జ్ఞాపకము చేసుకుంటా ఉండాలి. దేవునికి స్తుతి కలిగినటువంటి మనసు మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవా, నీవు నా పట్ల ఇటు గొప్ప కార్యము చేస్తూ ఉన్నావు కాబట్టి నేను స్తుతిస్తున్నానని చెప్పి నిరంతరము కూడా స్తుతి ధూపము దేవుడికి మనము వేయాల్సిన వారమై ఉన్నాము. అలాగే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నారు కదా, రక్షింప నేరక ఉండినట్లు నా హస్తము కొరచ కాలేదంటున్నారు. అంటే నిన్ను రక్షించకుండా ఉండడానికి నా హస్తము కొరచ కాలేదు అంటే ఆయన హస్తం అంతా పొడుగైనదిగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. పాతాళంలోనికి వెళ్ళిపోతున్నా సరే, పాతాళ లోకమంతా లోతునకు నీవు కూరుకుపోతున్నా సరే, ఆయన హస్తాన్ని ఆయన హస్తము కొరచ కాలేదని సెలవిచ్చారు. కాబట్టి ధారాళముగా నిన్ను పట్టుకుని లేవదీయడానికి ఆయన హస్తాన్ని నీ పట్ల చాపుతూ ఉన్నారు. నువ్వు ఎంత దీన స్థితిలోనికి వెళ్ళిపోతున్నా, ఎంత భయంకరమైన పాపంలో కూరుకుపోతున్నా కూడా నిన్ను లేవనెత్తి ఆయన ధైర్యం నీకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆయన హస్తాన్ని నీకు చాపుతూ ఉన్నారు, నిన్ను బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన దయను మనము జ్ఞాపకము చేసుకుందామండి. ఎందుకంటే ఏ స్థితిలో నీవున్నా సరే పట్టి రక్షించడానికి పాటలుంటున్నారు. ఆయన ప్రభువా అని మనం పిలవగానే ఆయన మన దగ్గరికి వచ్చేస్తున్నారు. అంటే అంత దయ కలిగిన దేవుడు మన దేవుడై ఉన్నారు. విననేరకు ఉన్నట్లు నా చెవులు మందము కాలేదని తర్వాత రాసి ఉన్నది. అంటే నువ్వు ఏదైతే మొర్ర పెట్టుతూ ఉన్నావో నీ మొర నాలకిస్తున్నారు, ఉత్తరం ఇస్తున్నారు. ఆయన ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నా సరే నీ ప్రార్థన వైపు ఆయన చెవులు జొచ్చుతూ ఉన్నారు. అంటే గనుక నీ మాటలంటే దేవునికి ఎంతో ఇష్టమై ఉన్నవి. కాబట్టి నీవు మొర్రెపెట్టు దేవునికి, నీవు మనవి చేయి దేవునికి. నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొట్టి అది నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఏ మనవైతే నీవు చేసుకుంటున్నావో ఈ నూతన వత్సరంలో ఏ కార్యము జరగాలని నీవు అడుగుతూ ఉన్నావో ఆ కార్యములు జరగడానికి దేవుడు ఆయన జరిగించడానికి ఆయన నీ పట్ల కృప చూపుతూ ఉన్నారు. విననేరకు ఉన్నట్లు నా చెవులు మందము కాలేదని సెలవిచ్చిన దేవుడే, నీవు ఈ సమయమున ఏ అంశం నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నావో నీ అంశాన్ని ఆయన చూస్తూ ఉన్నారు, నీ విజ్ఞాపనను ఆలకిస్తూ ఉన్నారు. అట్టి నమ్మిక నీవు కలిగి ఉండాలి. రుణభారాలు తీరాలని నీవు ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తున్నావేమో, నీ ప్రార్థన వినిచున్నారు. నిన్ను అంటున్నారు కదా ఆయన, నేను అప్పిచ్చేవారుగా చేస్తాను గాని అప్పు తీసుకున్నవారుగా చేయనని సెలవిచ్చినారు. కాబట్టి అట్టి స్థితిలో నేను నిలబెట్టుచున్నారు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నావేమో, నీకు మంచి ఉద్యోగం ఇవ్వబోతూ ఉన్నారు.
కుటుంబాల్లో శాంతి సమాధానం కొరకు ఎదురు చూస్తున్నావేమో, శాంతి సమాధానం కర్త నిన్ను దర్శించబోతూ ఉన్నారు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నావేమో, మంచి ఘనమైన రీతిలో వివాహాలు జరిగించబోతూ ఉన్నారు. గృహాల కొరకు ఎదురు చూస్తున్నావేమో, చక్కని గృహం ఇవ్వబోతూ ఉన్నారు నీకు ఈ వత్సరములో. సంతానం కొరకు ఎదురు చూస్తున్నావేమో, సంతానం ఇవ్వబోతూ ఉన్నారు. చేతుల కష్టార్జితం ఆశ్రయించబడాలని జీవనోపాధి నిమిత్తం నువ్వు ప్రార్థిస్తున్నావేమో, చక్కని జీవనోపాధిని దయచేసి నీకు వృద్ధి కలిగిన జీవితాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ అంశం నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఈ నూతన సంవత్సరంలో అట్టి విజయాలు నీకు దయచేసి ధారాళమైన ఆశీర్వాదములతో, ధారాళమైన మేలులతో దేవుడిని ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి అట్టి ధన్యత దీవెన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, సమస్తమైన మేలులతో ఆశీర్వదించిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, ఈ సమయంలో ప్రభువా తండ్రి నాయన, అయ్యా మా మధ్యలో ఉండి ప్రభువా తండ్రి మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఏ బిడ్డలైన వారు ప్రభువా తండ్రి నాయన ఏ అంశంతో నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నారో ప్రభువా తండ్రి, ఏది కావాలని ప్రభువా తండ్రి నీ సన్నిధిలో ప్రభు గోజాడుతున్నారో తండ్రి నాయన, అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మనవిని ఆలకించి తండ్రి నాయన నూతన వస్త్రములో ప్రభువా నూతన కార్యాలు జరిగించండి తండ్రి. స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదన్నారు గనుక ప్రభువా, అయ్యా మీకు సమస్తము సాధ్యమే గనుక తండ్రి నాయన అసాధ్యమైన కార్యములను ప్రభువా మీరు సాధ్యపరిచి తండ్రి నాయన అయ్యా ఈ వత్సరంలో ప్రభువా ఊహించని కార్యాలు జరిగించండి ప్రభువా. స్తోత్రాలు తండ్రి. అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు నీవైనావు గనుక ప్రభువా తండ్రి బలమైన కార్యములు ప్రభువా, ఆశ్చర్యమైన కార్యములు తండ్రి, అద్భుతమైన కార్యములు ప్రభువా దీన బిడ్డలందరి పక్షముగా మీరు దయచేసి తండ్రి నాయన మేలులు ప్రభువా నాయన సమృద్ధికరమైన దీవెనలతో నింపి ప్రభువా మీరు మహిమ పొందుమని త్వరగా రానని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాత. అందరికీ మరణాత. ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశం మీరు విన్నారు. మీతో ఒక చిన్న మాట. ఈ టీవీ కార్యక్రమము ఆర్థిక పరముగా భారముగా ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కొనసాగించడం జరిగింది. కానీ ఇప్పుడు మరింత భారముగా ఉన్నందున ఈ కార్యక్రమమును ఎలాగైనా కొనసాగించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు భీమవరంలో ఉన్న డాక్టర్ పిల్లా విక్టర్ దేవరాజు గారు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుడు వారిని వారి కుటుంబమును దీవించును గాక. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా ఈ కార్యక్రమమునకు స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలిగినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసి మీ యొక్క సహకారాన్ని అందించవలసినగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. దేవుడు మీ కుటుంబంను దీవించి